హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యానిమే క్రియేటివ్ వరల్డ్. ఈరోజు అయితే నేను వచ్చేసి అది ఏ డ్రాప్ అయితే పడ్డది గైస్, 9 రూపీస్కి, కానీ అది 4 రూపీస్కి వచ్చింది గైస్. మమ్మీని రిక్వెస్ట్ చేసి తీసిన గైస్. చూసుకోవచ్చు 51 డైమండ్స్ అయితే వచ్చినాయి గైస్. కానీ నేను కొంచెం చేతులు ఎక్కువ కాబట్టి ఇది ఒక స్పిన్ తిప్పిన, కానీ తగలకుండా గిద్దలింది హ్యామరు. ఏదో గైస్, ప్రైమ్ లెవెల్ అయితే 1 అయితే రీచ్ అయిపోతున్నా. ఇంకొక 50 డైమండ్స్ టాప్అప్ చేస్తే ప్రైమ్ లెవెల్ 1 అయితే ఇక్కడ అయితే కనిపిస్తుంది గైస్. ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఒక మ్యాచ్ అయితే ఆడదాం గైస్. బండిల్ అయితే బాగుంది. ఒకసారి బ్యాక్ ప్యాక్ తీర్చేద్దాం అండి. బ్యాక్ ప్యాక్ వేరారి జల్ది రావేనైనా టైం లేదు. ఈరోజు పొద్దుగాలనే వచ్చింది గైస్, అందుకే మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇప్పటి వరకు తీసేసిన. చూసుకోవచ్చు గైస్. ఇప్పుడైతే ఇదైతే బ్యాక్ ప్యాక్ రావే నేను నెట్కి ఏమైందో అట్లా చూసుకోవచ్చు. బండిలు అయితే తీసేసిన గైస్. ఎమోట్స్ అయితే అన్నున్నాయి, ఇది ఒక్కటి పర్మనెంట్ అయితే రాలే. మళ్ళీ అట్లా టాప్అప్ చేసుకుంటా ప్రైమ్ లెవెల్ 8 అయితే వెళ్ళిపోతా గైస్. చూసుకోవచ్చు. బ్యాక్ ప్యాక్ ఇండియన్ బ్యాక్ ప్యాక్ వెళ్ళిపోతున్నా. ఇది పెట్టాలి గైస్, అప్పుడైతే ఏది కనిపించదు. ఇది గైస్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక సిఎస్ అయితే ఆడదాం గైస్. టాప్అప్ చేసినాక ఫస్ట్ మ్యాచ్ గైస్. జస్ట్ ఒక యూట్యూబ్లో అయితే గిల్డ్ కోసం కావాలని ఉంది. గిల్డ్కి అయితే అప్లై చేసిన గైస్. ఇప్పుడైనా కానీ గిల్డ్ 1 vs 2 ఆడాలంటే గైస్ ఆడదాం. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు నా కామెంట్కి రిక్వెస్ట్ ఇస్తే అప్పుడైతే నేనైతే వెళ్ళి ఆడతా గైస్. యూఐడి కూడా కామెంట్ చేసేసిన. కొంచెం సపోర్ట్ చేస్తే మెల్లమెల్ల ప్రైమ్ లెవెల్ 8కి కూడా చేస్తా గైస్. వస్తుర్రు అదిగోండి వీరులు. అప్పుడే గీడి దాకా వచ్చేసారు, పై దాకా రాలేరా. ఒక కిందనే అయిపోయారు, మిషన్ అయిపోయింది కిందనే. అదిగోండి ఒక నాకు అప్పుడే యాక్చువల్ కిల్లులు కూడా ఉంచుతలేరు గైస్. రష్ కాకపోతే అగ్గో. ఏ తమ్ముడు ఆగు తమ్ముడు. డ్యామేజ్ నడు మామ, డ్యామేజ్ మామ. ఈ వెడికిట్ వేసుకుంటూ ఊకుంటామా. హెడ్ అయ్యి నాడు. అది గైస్ పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ దునుకుదాం. దునుకుపోయా. నాకు బాగానే ఉందనిపిస్తుంది గైస్ బండిల్. ఒప్ప ఏం ముట్టారా. మామ కవర్లు ఉండు. కొట్టకు ప్లీజ్. నాకు బతకాలను, నాకు చచ్చిపోవాలని లేదు. ప్లీజ్ గైస్. చంపేసాను గైస్. చూసుకోవచ్చు. కొట్టు బ్రో, జరగొట్టు. ఒక కిల్ అన్నీ వేసినాను. ఒక్క కిల్ వేసినావా? వేసిండు గైస్. ఇప్పుడు 2 కిల్లులు వేస్తాడు ఇప్పుడు. గాయస్ హ్యాకర్ గైస్. ఇడైతే రియల్గా చెప్తున్నా, హ్యాకర్గా వచ్చి నాకు తెలిసి. ఆయనకి రివైవ్ ఇస్తాడు. నువ్వు ఆయన కొట్లవిగా. మన టీంలో 2 ఉన్నారా? ఫిస్ట్ అన్న వద్దన్నా, ఫిస్ట్ వద్దన్నా, ఎక్కువ అయిపోతుంది అన్న ఫిస్ట్ అంటే. ఒక్కరిని కొట్టు. మనం నరకేసే. నువ్వు ఒక్క బుల్లెట్ పాటున్నావు. నేను ఎంతసేపు ఇంకోటై చూసుకోవచ్చు గైస్. వీడైతే మిడికిట్ అయితే వేస్తలేడు. జిగ్గిరా మిడికిట్. అరే సచ్చ బయటకు పో జోన్ బయటకు పో. 2 ఉన్నారు. నరికేసేయండి ఇక. నరికేసే అంతే. ఫిస్ట్ ఏంది గైస్, అది మళ్ళీ దారుణంగా. కానీ M500తోనే మస్తు హెడ్ కొట్టింది గైస్ ఒకరికి అయితే. మళ్ళీ నాకు చేసిన ఆయన మళ్ళీ పోయింది. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. నాకైతే బండిల్ ఫుల్ నచ్చింది గైస్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మెల్లమెల్లగా అట్లా చేసుకుంటూ ప్రైమ్ లెవెల్ అయితే 8 చేస్తున్నా గైస్. కొన్ని రోజులు అయితే వీడియో అప్లోడ్ చేయలేను, ఎందుకంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్ 7th బోర్డ్ అంటారు, కానీ తెలియదు ఎందుకో. చూడాలా గైస్. నడవండి అక్క, ఉరకక్క అంతగానం ఆరాటంలో ఉరుకుతున్నాం. అడిగి వెనక్కి ఏం చేయలేవు. ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి.
అక్కను అక్క ఒకని చంపేసింది అప్పుడే. అమ్మా ఇంత ధైర్యం ఉందేం రా అక్కకి. పైకి లా కొట్టిండు 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 ఎట్టు అరే ఫుల్ డ్యామేజ్ మామ మా లాంగ్ నుంచి కొట్టుకుంటా. అక్క ముగ్గురు డౌన్ చేసింది. అక్కది ఏస్ అవుతుంది నాకు తెలిసి. స్కార్ ఉంది నా దగ్గర, నేను కానీ ఈ ఆగన్నా కవర్ తీసుకోకన్నా, ఆగన్నా నువ్వు కొంచెం ఆగన్నా. వాడు కనిపిస్తుండు అన్న, నువ్వు అక్కడిని కాకుండా నన్ను కొట్టానా. ఆగండి గైస్, దీనికైతే చూపిద్దాం. అరే ఓపెన్లోకి వస్తుండు పోతుండు వీడు. వాడున్నాడు. వస్తున్నాడు, నేను కిందకు వస్తావు. అయ్యా అక్క అయితే కొట్టేసింది గైస్. ఫుల్ టీం ఉన్నప్పుడు అయితే అందరినీ వైపోట్. అక్క అయితే ఒక్కడిని కిల్లు రాణిస్తలే. అక్క తొక్క బొక్క, నాకు బొక్క, అక్కకి తొక్క. చూసుకోవచ్చు గైస్. మీ వాయిస్, నాకు వాయిస్ నీకు వినిపిస్తలేదో తెలియదు. చూసుకోవచ్చు. మెల్లమెల్లగా ప్రైమ్ 8 చేసుకొని మెల్లమెల్లగా అట్లా ర్యాంక్ పెంచుకుంటా ప్రైమ్ 8 చేసుకుంటా వాళ్ళు గైస్. మొన్నటి వరకు అయితే డైమండ్ 2లు ఉన్నాయి గైస్. సీజన్ చేంజ్ అయింది కదా, చుట్టూ తిరిగికుంటా పడిపోయిందే ర్యాంక్. ఏడేస్తున్నావు అన్న, కొంచెం ఎనిమిస్ ఉన్న కాడే అన్న. ఎనిమిస్ లేని కాడ వేస్తే ఏమొస్తుంది అన్న. అప్పుడు నాకు అన్న లేపేసిరా. ఏం కొడుతుర్రా ఇలా ఇద్దరు ఉన్నారా అసలు ఎనిమిస్? భయపడి లాబీలోకి వెళ్ళిపోయారా. రష్ గైస్, వీళ్ళు వచ్చేటట్లేరు. అగోండి లోపల ఒకడు ఉన్నాడు. వెనకాలకెళ్ళి కొట్టాలి. అయ్యో వెనకాలకెళ్ళి కొడదాం అనుకుంటే మన వాళ్ళు అయితే లాంగ్ నుంచి అయితే లేపేసారు. నాకు ఒక కిలో వస్తుంది అంతే, ఒకటే కిలో వచ్చింది గైస్. నాకైతే వీళ్ళు ఇస్తలేరు కిల్స్, మొత్తం వాళ్ళే కొడతారు. మనకు కావాల్సింది మ్యాచ్ విత్ కిల్స్, కానీ వీళ్ళు మనకు కిల్స్ ఇస్తలేరు. AWM తీసుకుందాం అనుకుంటున్నా కానీ అవసరమా అనిపిస్తుంది. అయ్యా థ్యాంక్ యూ అన్న, త్రిబుల్ చిప్ ఇచ్చినందుకు. వేస్ట్ కాడు ఉన్నాడు గేస్. త్రిబుల్ చిప్ ఎందుకు ఇచ్చిండేమో. మళ్ళీ త్రిబుల్ చిప్ కావాలా నేను అసలు. ఇక సాలిగా చాలు, నేను మధ్యలో ఉంటా. తాకింది ఒకటే బుల్లెట్. ఆఫ్లైన్ అక్కడ బిల్డింగ్ ఎక్కిండు. అదోండి కొట్టు మామ కొట్టు మామ వాణి కొట్టు మామ, వాని దొడ వాళ్ళ కొట్టు మామ. ఒక్క బుల్లెట్ తాకుతలే గాయస్. అబ్బా ఓడరా దంచింది నాకు. AWM ప్లేయర్ ఉన్నాడు గైస్ ఆ టీంలో, రియల్ చెప్తున్నా. అందరు రష్కి అందరు తెస్తారు కారా గైస్. మెల్లగా అయితే కవర్ లాంగ్ నుంచి ఒకడు ఉన్నాడు గైస్, వాడు కొడుతుండు మెయిన్గా. ఇది వేద్దాం. డ్యామేజ్ బ్రో. వాడు ఇక్కడనే ఉన్నాడు. హెడ్ కూడా ఈజీగా కనిపిస్తుంది. వాళ్ళ టీంలో ఒక్కడు, మన టీంలో చేసి అయ్యా రష్ గైస్. త్రిబుల్ చిప్ ఉంది నా దగ్గర, త్రిబుల్ చిప్. నువ్వు నన్ను ఏం చెయ్యలేవు. అరే చేసేసి అరే ఏం మనుషులరా మీరు. డ్యామేజ్ ఇచ్చినా కొట్టి నాకు ఎంత డ్యామేజ్ ఇచ్చినా చూడండి. నాకు కిల్లులు కావాలి, నాకు బోయ రాకపోయినా, నాకు 10 కిల్లులు ఉన్నా చాలు బోయ రాకపోయినా. నేను బోయ కూడా ఇంపార్టెంటే, కానీ వీళ్ళు ఇస్తలేరు ఆ కిల్లులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా నా షూస్ పోయినాయి, పాత షూస్. అదే బాగుండే. మన వాళ్ళు మస్తు ఆడుతారు గైస్. ఈ షూసే బాగున్నాయి నాకు, ఆ షూస్లో బాగాలేవు, నచ్చలే. ఈ షూస్ హైట్ ఎక్కువ చంపేస్తాం. అది డిండిన్ అని పోతాం గైస్ అంతే. ఏ రష్ ఉరుకుదమ్మమ్మ. మీరు ఆగుతారా? మీరు ఆగరు, మీరు కొట్టేస్తారు. అగండి అప్పుడే ఒక నాకైతాడు ఆపోజిట్లో. నాకు సైకిల్ వేస్తుంది, కొట్టేస్తా ఒక్కొక్కడిని చెప్తున్నా. నేను కానీ ఊపులోకి వచ్చిన అనుకో ఒక్కొక్కరికి తాట తీస్తా. అరే గ్లూ వాల్ వేసుకోకుండా ఉండరు, నేను కూడా ఎత్తా. ఇది కానీ అమ్మమ్మ వెనకాలకి వెళ్ళి తంచుతుర్రా. బాబా నువ్వేనా? అయ్యా
వీడి దంచిన రివైవిరా తమ్ముడు రివైవిరా అంటే వీడొకడు నన్ను ఎమోట్ వేయకుండా రివైవ్ ఇస్తలేడు. ఓకే గైస్ ప్లాటినం 2 stars చూసుకోవచ్చు. ఒకటే కిల్ గైస్ అయినా ఒక్క కిల్ ఎక్స్ట్రా అయ్యలే. ఇప్పుడు అలాంటి టీంలోకి పిలిచి తిడదాం గైస్ అంతే. ఏరియాలో నువ్వు మీరందరూ రండి దమ్ముండి రారా. భయపడరు గైస్ వీళ్ళు అయితే. సరే గైస్ మళ్ళీ బాయ్.